అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో అసలు శివరాత్రి కథ అంటే ఏమిటి, సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి చెప్పిన పవిత్ర గాథ ఇప్పుడు మనం తెలుసుకుందామండి. శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ. ఇవి మిగతా పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి రోజు ప్రత్యేకం. రాత్రి వేళ పూజలు ఆచరించడం ఈ శివరాత్రి పండుగ రోజు చూస్తాం. శివరాత్రి రోజు శివుడికి బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూది ధారణలు ఈ శివరాత్రి రోజున చేస్తూ ఉంటారు. అయితే కేవలం ప్రతిరోజు లాగానే ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని పూజించడమేనా, లేదా ఈ పండుగ వల్ల ఏమైనా ఇతర ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఉన్నాయి అనే సమాధానమే మనకు కనిపిస్తుంది. అందుకే ఉదాహరణగా లింగాపురాణంలో ఒక చక్కటి కథ ఉంది. ఆ పరమశివుడు చెప్పిన కథ ఏమిటంటే, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదనే విషయం ఈ సామెత ద్వారా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. అందుకే శివరాత్రి రోజు పరమశివుడు అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, జాగరణలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలన ధారణలు, విభూతి ధారణలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పర్వదినం రోజున ఏదో పూజ చేశామంటే చేశాం అన్నట్లే కాకుండా కఠినమైన భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ పరమశివుడి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలియాలంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి పూజ వ్రతం విశిష్టతను ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడంట. ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేట అతని వృత్తి, కానీ శివ శివ అనే నిత్య స్మరణ. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వేట అతని వృత్తి. ప్రతిరోజు ఉదయం వేటకు వెళ్ళడం, సాయంత్రంకి ఏదో ఒక జంతువు చంపి తీసుకొని వచ్చి దాన్ని కుటుంబాన్ని పోషించుకోవడం. ఇదే అతని దినచర్య. అయితే ప్రతిరోజులాగే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడుతున్నా ఒక్కరోజు ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో ఎంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో అతడికి ఒక సరస్సు కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూట కదా, ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని దానిని వేటాడొచ్చని భావించి ఆ సరస్సు పక్కనే ఉండే ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. సరస్సు వైపు గమనించే క్రమంలో తన కంటి చూపునకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండటంతో ఆ కొమ్మ ఆకులు తుంచి కింద పడేసి ఆ చెట్టుపై కూర్చున్నాడు. ఖాళీగా కూర్చోకుండా నిత్యం ఊతపదంగా శివ శివ అంటూ కాలం గడుపుడు. కానీ ఆ రోజు శివరాత్రి పర్వదినం. ఆ రోజు శివరాత్రి అనే విషయం కూడా అతనికి తెలియదు. ఆ రోజు రాత్రి కొంత సమయం గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగడానికి ఆ సరస్సు వైపు వచ్చింది. వెంటనే బోయవాడు ఆ జింకను బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది గమనించిన ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపకుండా వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే ఆ బోయవాడి మనసు చాలా క్రూరంగా ఉంటుంది. కానీ ఆ జింక పరిస్థితి చూసి బోయవాడు దానిని ఏమీ చేయలేక వదిలిపెట్టాడు. మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మరికొంత సమయం గడిచింది. అప్పుడు మరో ఆడజింక అటుగా వచ్చి దానిని వేటాడదాం అనుకునేలోపు ఆ ఆడజింక కూడా మానవ భాషలో, నేను నా భర్తను వెతుకుతూ విరహంతో కృశించిపోయి ఉన్నానని, నా బక్క చిక్కిన శరీరం మాంసంతో మీ కుటుంబానికి ఆకలి తీరదు కాబట్టి నన్ను విడిచిపెట్టమని కోరింది. అంతే కాకుండా మరికొంత సమయానికి వేచి చూడు, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను, అప్పుడు సంహరించు అని వేడుకుంది. అలా ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. అలా మరికొంత సమయం గడిచేసరికి ఒక మగజింక అక్కడికి వచ్చింది. ఇదేనా సరైన సమయం అని భావించి ఆ మగజింకను బాణంతో సంహరిద్దాం అనుకునే సమయానికి అది కూడా మాట్లాడుతూ, 2 ఆడజింకలు ఈ వైపు వచ్చాయా అని బోయవాడిని అడిగింది. అప్పుడు బోయవాడు, అవును వచ్చాయి. తనకు ఈరోజు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తామని కూడా చెప్పినట్లు ఆ మగజింకకు చెబుతాడు. అవునా, అయితే ఆ 2 ఆడజింకలను ఒకసారి చూసుకొని వస్తానని, ఆ తర్వాత నన్ను సంహరించమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో తెల్లవారుజామున సూర్యోదయ సమయం ఆసన్నమయ్యింది. ఇక ఆ బోయవాడు వస్తానని మాట ఇచ్చి వెళ్ళిన ఆ 3 జింకల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదనే కూర్చున్నాడు.
ఇంతలో మరొక జింక దాని పిల్ల రావడం కనిపించింది. దీనిని సంహరిద్దాం విల్లు పెట్టగా ఆ జింక కూడా తన బిడ్డను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు అలాగే ఆగాలని చెప్పేసి వెళ్ళింది. అలా మరికొంత సమయం గడిచేసరికి ఆ 4 జింకలు బోయవానికి ఇచ్చిన మాట ప్రకారమే సత్యనిష్టతో అక్కడికి రావడమే కాదు, మొదట తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి. ఆ సన్నివేశం కఠిన మనస్కుడైన ఆ బోయవాడి మనసులో ఆలోచన మొదలయ్యింది. పరివర్తన వచ్చింది. అయితే ఆ రాత్రంతా బోయవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివ శివ అని శివనామస్మరణ చేయడం, తన కంటికి అడ్డుగా వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడివేయడం చేశాడు. కానీ ఆ చెట్టు కిందన ఎప్పటిదో పాతకాలం నాటి ఒక శివలింగం ఉంది. అతడు చెట్టుపై నుంచి వేసిన మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి. వేట కోసం 4 జాములు మెలకువతో ఉన్నాడు. అతనికి తెలియకుండానే జాగరణ ఫలితం దక్కింది. ఎంతో క్రూరాత్ముడు అయినప్పటికీ అతను చేసిన పుణ్యకార్యాల వల్ల అతడికి తెలియకుండానే మనసు నిర్మలమయ్యింది. పైగా ఆ 4 జింకలు సత్యనిష్టతో తిరిగి రావడం అతడి మనస్సును పూర్తిగా మార్చివేసింది. అందులోనూ ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివరాత్రి పర్వదినం అని అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసిన పుణ్యకార్యాల వల్ల అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అప్పటి నుంచి హింసను విడిచిపెట్టాడు. ఆ జింకలు సైతం సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ బోయవాడు సైతం మృగశిర నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, హింస చేయాలని అనుకున్నప్పుడు ఒక్క క్షణం కాలం పాటు ఆగి ఆలోచిస్తే మన మనసు ఆ ఆలోచనల నుంచి మరలవుతుంది. బోయవాడు విషయంలో కూడా జరిగింది అదే. జింకలను చంపాలని అనుకోవడంలో జరిగిన కాలయాపన అతడికి చివరికి అహింసామూర్తిగా, ధర్మాచరణమూర్తిగా నిలిపింది. సత్యం, అహింస మార్గాన్ని అనుసరించి వారు స్థిరమైన కీర్తితో నిలిచిపోతారనే సందేశం ఈ శివరాత్రి కథలో మనకు కనిపిస్తుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.